మెగా జాబ్ మేళను ప్రారంభించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించిన మంతని నిరుద్యోగ యువత అధైర్యం పడొద్దు, ధైర్యంగా ఉండండి. ఈ రోజు డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పూర్తి సహకారంతో మంతని శివకిరణ్ గార్డెన్ లో మెగా జాబ్ మేళా రామగుండం సిపి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి యువకులని ఉద్దేశించి నిరుద్యోగం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ మెగా జాబ్ మేళాని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ ఉద్యోగం సాధించే దిశగా ముందు సాగాలని సూచించారు. నేడు దాదాపుగా 65 కంపెనీలతో దాదాపుగా 5,000 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని, కావున ప్రతి ఒక్క నిరుద్యోగ యువత ఇంత చక్కని ఉపాధి అవకాశాలను సద్వినియోగపరచుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన యువకులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, కమిషనరేట్ పరిధి పోలీస్ సిబ్బంది, వివిధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు మరియు అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు. పిల్లలు మీరు మళ్ళీ చూడండి, స్టేజ్ మీద మీరిద్దరికి 2 కంపెనీల ఆఫర్స్ వచ్చాయి. సో మీరు కూడా ఇలాగే ఇంకా ఎక్కువ ఎన్నో ఆఫర్స్ తీసుకోవాలని కోరుతూ ఆల్ ది బెస్ట్ చెప్పుకోండి. అండ్ two people got to customer support executive. Mali next year lo target enti 24,000 36,000. Sir ఒకసారి చూడండి సార్, ఒకసారి పడుకోండి సార్, ఒకసారి చూడండి సార్. जी अनिल कुमार बीरचना जी अनिल कुमार अस्मा बीरचना అన్న ఒకసారి చూడండి. సురేష్ సార్ చెప్పండి. పోలీస్ రమేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మన్మోహన్ గారు కార్యక్రమానికి వచ్చిన మంత్రి, నియోజకవర్గాన్ని ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, గౌరవ ప్రజాప్రతినిధులు, హైదరాబాద్ పరిసరాల్లో, హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి అనేక కంపెనీల వాళ్ళతో మాట్లాడి దాన్ని ఒక ప్రైవేట్ కార్యక్రమం కాకుండా మేము డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ తరఫున ఒక జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించామని ఒకసారి ప్రొసీజర్, ఇక్కడ మన కమిషనర్ గారు వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఒకసారి ప్రొసీజర్ అనేది చెప్తాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు ఆల్రెడీ క్యాండిడేట్స్ రిజిస్టర్ చేసుకున్నారు ఆన్లైన్లో, లేదా ఇక్కడ స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటారు. చేసుకున్న వెంటనే మంతని ఏరియాలో జాబ్ మేళా వరకు యూత్ సర్వీస్ నుంచి తమ యొక్క సూచన మేరకు ఈ యొక్క ప్రాంతంలో పెద్దపల్లి జిల్లాలో యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క జాబ్ మేళా ప్రకటించడం జరిగింది. సద్వినియోగం చేసుకొని ఉద్యోగం ఎక్కడ వచ్చినా మీరు వెళ్లాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఈ సుదూర ప్రాంతం మనము మన ఏరియాలో ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవడాన్ని ఆశిస్తూ ఈ జిల్లా పెద్దపల్లి
కల్మష ఓపెన్ చేసి రైట్ సైడ్ ఉన్న కెమెరా బటన్ మీద క్లిక్ చేయాలి. కెమెరా బటన్ మీద ఈ కార్యక్రమానికి విచ్చేసిన శాంతి భద్రతల విషయంలో ముందు వస్తున్న మన కరీంనగర్ మన మామకొండ పెద్దపల్లి జిల్లా మంచిర్యాల జిల్లా సంబంధించిన కాబట్టి అన్నింటినీ సద్వినియోగం చేసుకొని ఉద్యోగం పొందాలి. ముఖ్యంగా ఈ మంత్రి పుస్తకాలు ఇంటర్నెట్ లేదు, ఫోన్స్ లేవు, మీకు ఇన్ఫర్మేషన్ రావచ్చేది కాదు. న్యూస్ పేపర్ చదివితేనే అది కూడా న్యూస్ పేపర్ ఇంట్లో మనం కొనుక్కునే వాళ్ళం కాదు. లైబ్రరీ చదివితే దాని ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు మీ చేతిలో ఉంటే ఇన్ఫర్మేషన్ వరల్డ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్, దట్ ఈస్ యువర్ సెల్ ఫోన్. వరల్డ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. నువ్వు ఏ సబ్జెక్ట్లో తెలుసుకోవాలంటే జస్ట్ ఒక గూగుల్ పడితే ఈ సబ్జెక్ట్లో అంతా డీప్గా ఎంత డీప్గా చదువుతావో, ఎంత నాలెడ్జ్ సంపాదించగలవో అంత నాలెడ్జ్ దాంట్లో ఉంది. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గ్రాడ్యుయేషన్లో డైరెక్ట్గా ఆన్లైన్లో కోర్సెస్ ఉన్నాయి. అప్పుడు కాలేజీకి పోవాలి, దానికి సీట్ వస్తుందో తెలుసుకోవడం కష్టం, రాకపోతే మళ్ళీ డివిషన్ వస్తుంది. అలా ఉంది. ఇప్పుడు అంటే సీట్లు వీటిగా డైరెక్ట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావచ్చు. చాలా ఉంది. ఇందాక ఒక ఆల్ ఇండియా లెవెల్ ఐఏఎస్ ఉంటారు. అదేంటి ఒక డిజైన్ ఉండాలి, నేను కావాలి అనే డిజైన్. ఓకే, సో ఈరోజు మీరు ఏ ఉద్యోగం చేసిన బిగినింగ్లో ఇమ్మీడియట్లీ జాబ్ ఉద్యోగం ఒక జాబ్ సంపాదించండి. ఒక చిన్న జాబ్ సంపాదించి మీరు ఎకనామికల్గా ఇండిపెండెంట్ అయ్యి పేరెంట్స్కి డిపెండ్ కాకుండా దాన్ని ఇంప్రూవైజ్ చేసుకోండి. ఆ టైంని మీరు యూజ్ చేయండి. సో ఇంకా యూట్యూబ్ చూడండి, అది చూడండి, మీకు అవసరమైతే చూడండి. మీకు ఏది అవసరం, మీ డెవలప్మెంట్ కోసం ఏది అవసరం అది చూడండి. అందరూ ఉన్నాయి, లక్షల వీడియోస్ ఉన్నాయి. బట్ మీకు ఏది అవసరమో అది చూడండి. ఇది కాస్ట్ కాదు, క్రీడ్ కాదు, రిలీజియన్ కాదు, ఏది కాదు. మీ యొక్క డిజైర్ ఏది కావాలనుకుంటే కావచ్చు. సో ఇక్కడ అవకాశం నిర్మించారు. మీకు ఇప్పుడు చిన్న ఏ చిన్న అవకాశం వచ్చినా బదులు పెట్టండి. జస్ట్ గ్రాబ్ దట్ ఆపర్చునిటీ, జాయిన్ అండ్ టేక్ సమ్ టైం అండ్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ అండ్ గ్రో అప్. ఇంకా వేరే జాబ్కి వెళ్ళడానికి వెళ్ళచ్చు. ఒకసారి మీకు ఇండిపెండెన్స్ వచ్చిన ఎకనామిక్ ఇండిపెండెన్స్, ఇంట్లో వాళ్ళ డిపెండెన్స్ నీకు అదొకటే కాదు, చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎస్, నేను ఈరోజు తల్లిని సంపాదించగలుగుతున్నాను, నా ఇంటర్నెట్ బిల్లు నేను కట్టుకోగలుగుతున్నాను, నా మెస్ బిల్లు నేను కట్టుకోగలుగుతున్నాను, అవన్నీ కట్టుకోగలను. వచ్చినప్పుడు నీ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఈ వాల్యూ వచ్చి నెక్స్ట్ నేను 40 సార్లకి ఎలా వెళ్ళాలి, ఒక మంచి పోస్టర్లో ఒక టిప్ టాప్ వెళ్ళాలి, ఒక కాన్ఫిడెన్స్తో వెళ్ళాలి. అది చూడండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. సో ఇంటర్వ్యూలో చూసేసి వస్తుంది. నీకు జాబ్ ఇచ్చేది వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ప్రొఫైల్ చూసి ఇవ్వాలా